ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారం చాలా ప్రత్యేకమైంది. మహాలక్ష్మి అనుగ్రహానికి ఈ గురువారం చాలా ఉపకరిస్తుంది. మరి దీని యొక్క విశిష్టత, ప్రాధాన్యత గురించి శ్రీరస్తు పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి శుద్ధ విదియ, రాత్రి 2:39 వరకు ఉంది. నక్షత్రం మూల, ఉదయం 11:33 వరకు. అనంతరం నక్షత్రం పూర్వాషాఢం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం తులాక్షేత్రంలో, రవి కుజ సంచారం వృశ్చిక క్షేత్రంలో, బుధ సంచారం ధనుస్సు క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు మెల్లమెల్లగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఆరోగ్యపరంగా లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి మహిళలకు కొనసాగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు ఆకస్మికంగా భరిస్తాయి. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వైద్య వృత్తి వారికి నివృత్తి కాబడతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు వ్యవసాయ రంగం వారికి కనుమరుగవుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మార్గశిర గురువారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. కనకధారాస్తవం వంటి స్థుతులు లేదా శ్రీ సూక్త పారాయణ పఠనం, శ్రవణం వంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం విద్యార్థులకి విద్యాపరంగా ఉపకరిస్తుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా చేకూరుతుంది. ప్రత్యర్థులు రాజకీయ రంగం వారికి బలపడతారు. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణతో వ్యవసాయ రంగం వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మార్గశిర గురువారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగించి ఆర్థిక విజయాలు, మానసిక ప్రశాంతతని పెంపొందింపజేస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు ఉపకరిస్తుంది. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మానసిక వేదనలు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యకలాపాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం.
చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మార్గశిర గురువారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తులసి దళాలతో, బిల్వ దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవికి సమర్పించడం ద్వారా వివిధ రకాలైనటువంటి ప్రయోజనాలు ఆర్థిక పరంగా పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికి నోచుకుంటాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా మాత్రమే పరిష్కరించుకోగలుగుతారు. మూకుమ్మడి సమస్యలు ఏర్పడినప్పటికీ స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. ప్రత్యర్థులు బలపడతారు. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి సంక్షోభాలు ప్రబలమవుతాయి. సంకట పరిస్థితులు విద్యార్థులకు ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి తగ్గుతుంది. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు తగ్గుతుంది. ఆరోగ్య క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు కొనసాగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోవటానికి, అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోవటానికి, విజయాలు సాధించడానికి మార్గశిర గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గ్రహ ప్రతికూలతని అవలీలగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. మంచి వార్తలు వింటారు. శుభ పరిణామాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. ఇంపైన వార్తలు బలాన్ని కలిగిస్తాయి. కార్యకలాపాల్లో క్రమశిక్షణ పెరుగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు రాజకీయ రంగం వారిని వరిస్తాయి. మెరుగైనటువంటి కార్యకలాపాల ద్వారా పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. అసహన పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వ్యవసాయ రంగం వారికి పరిష్కరింపబడతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు సింహరాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని మంచి విజయాలు సాధించడానికి, ఆర్థిక పురోగవృద్ధికి, అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించడానికి మార్గశిర గురువారం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఆకస్మిక విజయాల్ని, అదృష్ట సంఘటనల్ని కలిగిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగవృద్ధిలో ఆటంకాలు చవిచూస్తారు. కార్యకలాపాల్లో వేగం తగ్గుతుంది. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అకారణ విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అవరోధాలు ఎదురవుతాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఇతరులదిపై చేయి అవుతుంది. అయినప్పటికీ సమర్థించుకుని ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. పోటీ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవటానికి, అవమానకర సంఘటనలు ఎదుర్కోవటానికి, మంచి విజయాలు సాధించడానికి మార్గశిర గురువారం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని
దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత కొనసాగుతుంది. మంచి నిర్ణయాలకై తహతహ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. విద్యార్థులకి శీఘ్రగతిని విజయాలు సిద్ధిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆర్థిక విషయాలు అభివృద్ధికి నోచుకుంటాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వైద్య వృత్తి వారికి సులభతరమవుతాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఉత్తమ విజయ ప్రాప్తి సంతోషాన్ని కలిగిస్తుంది. కార్యక్రమాలు విద్యార్థులు నిరాటంకంగా కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మార్గశిర గురువారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. కనకదారాస్తవం లేదా శ్రీ సూక్త పఠనం, శ్రవణం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు నెలకొంటుంది. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి లాభిస్తుంది. శ్రమతో కూడినటువంటి విషయాలు వ్యవసాయ రంగం వారిని వరిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళల వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గట్టి ప్రయత్నాల ద్వారా పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మార్గశిర గురువారం సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యల్ని వేగవంతంగా అధిగమించి శత్రుభీతిని దూరం చేసుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు అనుకూలిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. గతంలో చేసినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆలోచన పద్ధతి మారుతుంది, అనుకూలిస్తుంది, యోగ్యతని కలిగిస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు రూపొందించగలుగుతారు. మహిళలకు ఆసక్తి కార్యకలాపాలపై పెరిగి విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి ఉపకరిస్తుంది. పోటీతత్వంతో కూడినటువంటి కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి క్రమశిక్షణతో కూడిన ప్రగతి ఆనందానికి దారితీస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ప్రత్యర్థులు బలహీనపడతారు. రాజకీయ రంగం వారికి మంచి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి దోహదపడతాయి. కార్యక్రమాలపై వేగం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. సినీ రంగం వారికి మంచి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి మార్గశిర గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రగతి నిరాటంకంగా కొనసాగించగలుగుతారు. ఆనందకర సంఘటనల్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన స్తబ్దత నుంచి విముక్తి లభిస్తుంది. కార్యకలాపాలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. అవరోధాలు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా
వెనంటి ఉంటాయి. మొండి పట్టుదలతో కార్యక్రమాలు ప్రారంభించి అవరోధాన్ని అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ తగ్గినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆసక్తిని కలిగిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. బలమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ క్రీడారంగం వారు అంతిమ విజయాలు సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు విద్యార్థులు సవరించుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి ఆటంకాలతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మార్గశిర గురువారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ విషయాల్లో అలజడి తగ్గుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. నూతన ఉత్సాహాన్ని క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. దృఢమైనటువంటి నిర్ణయాలకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మందత్వం తొలగుతుంది. శీఘ్రగతిని కార్యక్రమాలు నిర్వహించగలగటానికి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడగట్టుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి ప్రారంభమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు తగ్గుతాయి. విద్యార్థులకి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో అలజడిని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందానికి కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం క్రీడారంగం వారికి ఏర్పడుతుంది. పోటీతత్వంతో కూడిన విజయాలు అనుకూలతని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మార్గశిర గురువారం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు దూరం చేస్తుంది. ప్రశాంతత పెంచుతుంది. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యకలాపాల్లో వేగం పెంపొందింప చేసుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి పెరుగుతుంది. ఆలోచన సంపత్తితో కూడిన ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యలో అభివృద్ధికి దోహదపడతాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా రాణిస్తాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఎదుర్కొనేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఆనందానికి దారితీస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మార్గశిర గురువారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి విషయాలు ఆర్థికంగా చేకూరుతాయి. ఆరోగ్య రక్షణ కల్పిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు శీఘ్రగతిని పొందగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, ఆరోగ్య రక్షణ చేకూరాలని, విధి విధానాల్లో సంతృప్తికర సంఘటనలు చేకూరాలని, విజయాలు ప్రాప్తించాలని మార్గశిర గురువారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు.
మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు మార్గశిర గురువార వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. మార్గశిర మాసంలో వచ్చే గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. ఈ సందర్భంగా లక్ష్మీదేవిని పూజించి పూజాక్షతలు శిరస్సున ధారణ చేసి పులగము, పరవాన్నము, ముద్ద కుడుములు వీటిలో ఏవైనా శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించాలి. ఆ తర్వాత ముత్తైదువను గృహానికి పిలిచి ఆ ముత్తైదవకి భోజనం పెట్టి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మార్గశిర గురువారం సందర్భంగా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధనలో యాలక్కాయ వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని పూజించడం, మారేడు దళాల మీద గంధం రాసి లక్ష్మీదేవికి సమర్పించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు సంధ్యా సమయంలో దానిమ్మ మొక్క దగ్గర దీపాన్ని వెలిగించటం, అలా వీలు కాని పక్షంలో 8 సంవత్సరాల బాలికకు తీపి పదార్థాలు, పండ్లు ఇవ్వటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవికి పాయసం నివేదించి దాన్ని తోటివారికి పంచిపెట్టినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శ్రీ మహాలక్ష్మీదేవిని ఈరోజు తులసి దళాలతో కానీ, మరువంతో కానీ, దవనంతో కానీ పూజించడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవిని పూజించిన తర్వాత బెల్లం కలిపిన అన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించి దాన్ని తాంబూలంలో ఉంచి సుమంగళి స్త్రీలకు ఇచ్చినట్లయితే శాశ్వత లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధన సమృద్ధికి తగినటువంటి స్థానాలు వాస్తుశాస్త్రరీత్యా కూడా గ్రహించాలి ప్రతి ఒక్కరూ. ఎక్కడ పడితే అక్కడ ధనమేం రాదు. ధన సమృద్ధి కోసం మనం కూడా కృషి చేయాలి. మనం చేసేటువంటి పనికి తగిన సత్ఫలితం, ధనయోగం సిద్ధింపజేసుకోవడానికి వాస్తుశాస్త్రంలో కొన్ని ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు చెప్పారు. వాటిలో ముఖ్యంగా ఆ యొక్క దిశాదిశలను బట్టి నిర్ణయం చేసుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి స్థానం ఏది? కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? తమ కష్టార్జితమైనటువంటి ఐశ్వర్యం కూడాను వృద్ధి చెందాలని ప్రతి వ్యక్తి కూడాను కోరుకుంటారు కదండి. మరి సాధారణంగా ఇనపెట్టె, అల్మారా, క్యాష్ బాక్స్ మొదలైన వాటిలో తాము భద్రంగా దాచుకున్నటువంటి ధనం, నగలు వృద్ధి చెందాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశించటం సహజమే. అయితే ఈ యొక్క వస్తువుల్ని ఏ దిశలో పెట్టుకోవాలి, ఏ దిశలో పెట్టినట్టయితే వాస్తుశాస్త్రరీత్యా మీకు అనుగ్రహం కలుగుతుంది, వాస్తు పురుషుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడో తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట వాస్తుశాస్త్రరీత్యా. అందుకనే ఉత్తర దిశ అనేటువంటిది చాలా విశిష్టంగా మనకు పనిచేస్తుంది. ఉత్తర దిశలో డబ్బులు దాచుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. డబ్బు అలాగే నగలు ఇవన్నీ కూడాను ఉత్తర దిశలో దాచుకోవడం చాలా మంచిది. ఇంటికి ఉత్తరం వైపు గదిలో ఉంచుకోవాలనుకునేటువంటి విధి విధానం అన్నమాట. అంటే తప్పనిసరిగా దక్షిణం వైపు గోడకు ఆంచి ఉత్తరం వైపుకు తలుపు తెరుచుకునేటట్టుగా అమర్చేటువంటి విధి విధానంలో కూడాను డబ్బులు అమర్చుకోవచ్చు. కానీ బీరువాని మాత్రం ఉత్తరపు గోడకి ఆనించకుండా దక్షిణం చూస్తూ పెట్టి మీరు బీరువా ఉంచుకోండి. అలాగే ఇక ఈశాన్య మూల, చాలామంది ఈశాన్య మూలలో కూడా డబ్బులు దాస్తూ ఉంటారు. తాము పూజ చేసేటువంటి మందిరం కింద, ఆ మందిరం కింద దాచిపెట్టుకుంటే బాగుంటుందిలే, అమ్మవారు చూసుకుంటుంది కదా అంతా అని చెప్పేసి ఇంట్లోని డబ్బులు కానివ్వండి, నగల్ని కానివ్వండి ఈశాన్య మూల కనుక ఉంచినట్లయితే ఆ ఇంటి యజమాని తెలివిగలవాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ధనాన్ని, ఆభరణాలను ఉత్తర ఈశాన్యంలో ఉంచితే ఆ ఇంటి ఆడపిల్లల్లో ఒక కన్య, తూర్పు ఈశాన్యంలో ఉంచితే ఆ ఇంటి పుత్ర సంతానంలో ఒక పుత్రుడు తెలివిగలవాడవుతారు అని చెప్పేసి కూడా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. అంటే మీరు డబ్బులు ఈశాన్యంలో కూడాను దాచుకోవచ్చు అంటోంది ఈశాన్య మూల ప్రభావం. ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు కదండి. ఐశ్వర్యకారకాయ నమః అని చెప్పేసి కదా మనం నిత్యం కూడా అభిషేకంలో కూడా
ఆ యొక్క నమక చమక పారాయణాల్లో చేస్తూ అభిషేకం చేస్తూ ఉంటాం. అందుచేత ఈశాన్యాధిపతి ఈశ్వరుడు, ఇక్కడ ఐశ్వర్యకారకుడు. అందుచేత ధనాన్ని మీకు వీలైతే ఈశాన్యంలో కూడాను దాచుకోవచ్చన్నమాట. అలాగే తూర్పు వైపున ధన సంపదలను ఖజానాను పెట్టుకోవటం కూడాను చాలా శుభప్రదమే అని చెప్పేసి శాస్త్రం. అలా చేయటం వల్ల ఆస్తిపాస్తులు ఎక్కువగా పెంపొందుతాయి అంటుంది దిశల యొక్క ప్రభావరీత్యా. అంతేకాకుండా ఆగ్నేయమూల, ఇక ఆగ్నేయమూలలో ధనాన్ని ఉంచడం వల్ల ఇంట్లో డబ్బులు మాత్రం తగ్గిపోతాయి. ఎప్పుడూ కూడాను ఆగ్నేయమూల డబ్బులు దాచకూడదు. చాలామంది స్త్రీలు తమ యొక్క పోపుల పెట్టెలో డబ్బులు దాస్తూ ఉంటారు. ఇది ఆగ్నేయంలోనే కదండి వంటగది. అందుచేత అది చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలా పోపుల పెట్టెలో డబ్బులు దాయకూడదు. ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. పెద్దానికి కూడా అక్కడ డబ్బులు ఉన్నాయం పట్టరా అని చెప్పేసి అడగాల్సి వస్తుంది. అందుచేత ఈ యొక్క ఆగ్నేయ మూలలో మాత్రం ధనాన్ని దాచటం వలన ఇంట్లో డబ్బులు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. ఇంటి యజమానికి వచ్చే ఆదాయం కూడా తగ్గి ఖర్చులు పెరిగి ఎక్కువగా అవసరాలు వస్తూ ఉంటాయని చెప్పేసి గ్రహించాల్సి ఉంటుంది. అలాగే దక్షిణ దిశ, ఈ దిశలో గనక ధనం, వెండి, బంగారు నగలను ఉంచినట్లయితే ఎటువంటి నష్టం జరగదు. కానీ వాటిలో చెప్పుకోదగ్గ పెరుగుదల మాత్రం ఉండదు. దక్షిణం వైపు ఎన్నైతే దాచామో ఆ నగలు అలాగే ఉంటాయి. మళ్ళీ మనం నగలు కొన్నాం, ఈ సంవత్సరం ఇంత సంపాదించాం అని చెప్పుకోవడానికి వీల్లేదు. నగలు కొనటం ఆపేస్తాం దక్షిణ దిశలో కనుక నగలు కనుక పెట్టినట్టయితే. అది అక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాగే నైరుతి మూల, ఈ మూల కూడాను ధనాన్ని, విలువైన వస్తువులను, నగలను దాచుకోవటం వల్ల అవి చెక్కు చెదరకుండా ఉండటం మాత్రం ఖాయం. అవి మాత్రం ఎక్కడికి పోవు, అలాగే ఉంటాయి నైరుతి మూల. అయితే అవి దాచిపెట్టుకోవడంలో కొద్దిగా జాగరూకత వహించాల్సి ఉంటుంది. అంటే ఏంటన్నమాట, ఇష్టం వచ్చినప్పుడల్లా అది తీసేద్దాం, ఖర్చు పెడదాం అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ ఖర్చు చేయాలనే సంకల్ప సిద్ధి నైరుతి మూల డబ్బులు దాచినందువలన వస్తుంది. అందుకే నైరుతి మూల బీరువాలో డబ్బులు పెట్టకూడదని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. ఎక్కువగా ఉత్తర దిశ కుబేర స్థానం అండి, ఆ స్థానంలోనే పెట్టుకోండాయా అని చెప్పేసి ఎక్కువ మంది చెబుతూ ఉంటారు. ఇక ఉత్తర దిక్కు అనేటువంటిది చాలా గొప్పది. ఇది ధనదేవతకి చాలా గొప్పది కదండి. మరి కుబేర స్థానం దాని రీత్యా ఉత్తర దిశకు అధిపతి కాబట్టి ధనాన్ని దాచుకోవటానికి అన్ని దిశల కన్నా కూడాను ఉత్తర దిక్కు శుభప్రదమైనదిగా మనకు పండితులు తెలియజేస్తున్నారు. అందుచేత ఉత్తర దిక్కులోనే ధనం దాచుకుందాం, అందరం కూడా ఐశ్వర్యయుక్తమైన జీవితాన్ని గడుపుతాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా? సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. ఆనందాన్ని అందించే పరమదైవం శ్రీమన్నారాయణమూర్తి. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు, నామాన్ని ధరించి ఉంటాడు, మహాలక్ష్మిని హృదయంలో నిలుపుకొని ఉంటాడు, పాల కడలిలో పవళించి ఉంటాడు. అనంత పద్మనాభుడి పైన అలా ఆ అరమోడ్పు కందులతో శిరస్సు కింద అరచెయ్యి పెట్టుకొని అందరినీ గమనిస్తూ, ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే ప్రోపమని రక్షించమని కోరితే వెనువెంటనే ప్రయాణమే అక్కడికి వెళ్ళి వారిని రక్షిస్తూ సదా భగవత్ సేవలో ఉండేటటువంటి ఆ పరమాత్ముడు శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం ఆనంద రూపంలో మనకు అందించేటటువంటి 12 నెలలలో శిఖరాజమానమైనటువంటి నెల మార్గశీర్షం నెల. ఈ మాసములో పవిత్ర స్నానములు అన్న పేరిట ఆంగ్లంలో డివైన్ బాత్ అంటూ ఉంటాం. స్నానం చెయ్యాలి అని శాస్త్రకారులు వివరిస్తారు. రోజువారీగా మనం చేసే స్నానాలు వేరు, మార్గశీర్షంలో చేసేటటువంటి స్నానం వేరు. ఈ స్నానం చేసే సమయంలో వినియోగించేటటువంటి ఆ నీటిలో పాలు కలిపిన ఎడల ఆరోగ్యం చేకూరుతుంది, సుగంధ ద్రవ్యములు కలిపిన ఎడల మనస్సు ప్రశాంతతను పొందుతుంది, మట్టి కలిపిన ఎడల చర్మానికి ఒక నైగనిగ్యం,
సొగసు కాంతి వచ్చి చేరుతాయి. స్నానం చేసేటటువంటి నీటిలో మట్టి కలిపి స్నానం చేసేటటువంటి ఏకైక నియమం గల మాసం మార్గశీర్ష మాసం. అలాగే స్నానం చేసే సమయంలో పరమాత్మ నామాన్ని ఉచ్చరిస్తూ యథాశక్తి శరీరం అంతా కూడా ఉసిరిక పొడి, అలాగే వివిధములైనటువంటి ఆయుర్వేద సంబంధితమైనటువంటి దినుసులతో స్నానాదికాదులకై మనం ప్రత్యేకంగా అపురూపంగా లభించేటటువంటి తైలములను అలాగే వస్తువులను వినియోగించాలి అని చెప్పేటటువంటి మాసం మార్గశీర్ష మాసం. ఈ మాసంలో వచ్చే ప్రత్యేకతలలో స్నానము, దానము, ధ్యానము ఈ మూడు ప్రధానమైనవి అని కూడా శాస్త్ర ప్రమాణం. స్నానం చేసే సమయంలో గోవిందుని ధ్యానం చేయడం ఎంత ప్రామాణికమో, దానం చేసే సమయంలో కూడా దానం చేసేది నేను కాదు, నా చేత ఈ దాన కర్మ ఆచరింపబడుతున్నది అనేటటువంటి కర్మని ప్రయోగంతో బడు అన్న శబ్దాన్ని వినియోగిస్తూ నేను ఈ పని చేయడం లేదు, నా చేత ఈ పని నిర్వహింపబడుతున్నది, చేయబడుతున్నది అనే జ్ఞానంతో మనం చేసేటటువంటి దానం మనకు ఇతోధికమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. అలాగే ధ్యానము ఇది మూడవది ప్రధానమైనది. రాత్రి వేళల గోవిందుడిని భజన చేయడం ప్రశస్తం అంటుంది సంప్రదాయం. ఉదయం సమయంలో శ్రీరామచంద్రమూర్తిని తలుచుకోవడం, అపరాహ్న సమయంలో మహాభారత గ్రంథాంతర్గతమైనటువంటి కృష్ణ పరమాత్ముడి లీలలను మహాభారత రూపంలో ధ్యానం చేయడం, నిశి అంటే సూర్య అస్తమయం ఆరంభం అయిన తర్వాత భాగవత గ్రంథాన్ని స్మరిస్తూ భాగవతాంతర్గతమైన శ్రీకృష్ణుని బాల్య లీలలను ధ్యానం చేయడం, ఇలా రామాయణం, భారతం, భాగవతం ఈ మూడింటిని తలుచుకుంటూ మార్గశీర్ష మాసమంతా నియమాలకు లోబడి స్నానం చేసే సమయంలో పాలు, సుగంధ ద్రవ్యాలు, అలాగే సౌగంధిక వస్తువులు, వీటితో పాటుగా నువ్వులు, ఉసరిక ఇలాంటి పదార్థాలు వినియోగించి శరీరం అంతా కూడా అలదుకుని స్నానం చేసిన ఎడల అలాంటి వారికి శని సంబంధిత అనేక దోషాలన్నీ మటుమాయమవుతాయి అంటుంది శాస్త్రం. సూర్య సంచారం వృశ్చిక రాశిలో ఉండేటటువంటి కాలంలో వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఆ కుజునకు పరమమైనటువంటి మిత్రుడు శనిగ్రహం. శనిగ్రహం వర్తమాన గోచార స్థితిలో కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో క్రమేణా దేవతలకు ఈ వృశ్చిక రాశిలో సూర్య సంచారం అవుతున్నటువంటి కాలం బ్రాహ్మీ ముహూర్త కాలం, సూర్యోదయానికంటే కూడా ముందు వచ్చేటటువంటి కాలం ఉషకాలం, అంతకంటే పూర్వం ఉండేటటువంటి కాలం బ్రాహ్మీ ముహూర్తం. అంతటి అద్భుతమైనటువంటి కాలం కనుకనే 12 నెలల్లో మార్గశీర్ష మాసానికి ఇంత ప్రత్యేకత. ఈ మాసంలో మనం చేసేటటువంటి ఏ చిన్న పని అయినా వేల రెట్లు మనకు పుణ్యఫలాన్ని అందిస్తుంది అంటూ శాస్త్రకారులు వివరించడంతో ప్రత్యేకంగా ఈ మాసంలో స్నానము, దానము, ధ్యానము అనే మూడింటిని తప్పక ఆచరించాలి అన్నారు విజ్ఞులు. ఈ క్రమంలో దానం చేద్దాం, చేసే వస్తువు మన వద్ద లేదు, అందువలన చింతించే పని లేదు, దాన సంకల్పం చెయ్యాలి అంటుంది ప్రామాణికంగా సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఏ వస్తువును మనం దానం చేద్దామనుకున్నా తత్క్షణమే ఆ వస్తువు మన వద్ద ఉండనప్పుడు చింతించే అవసరం లేదు. దానికి ప్రతీకాత్మకంగా 1 రూపాయి నాణెమును చేతబుచ్చుకొని గోదానం చేసే సంకల్పం చేస్తున్నాను అని కాసిని అక్షంతలు వేసి నీరు విడిచిపెట్టడం, ఆ మాసంలో లేదా ఆ తదుపరి మాసంలో ఎప్పుడైనా కూడా ఆ సంకల్పాన్ని పూర్తి చేయడం, మాటకు కట్టుబడి ఉండడం. ఇలా మాటకు కట్టుబడి ఉండేటటువంటి లక్షణాన్ని మనం ఆపాదించుకునే నిమిత్తమే, అనుసరించే నిమిత్తమే 12 నెలలలో ఈ మాసానికే నేనే ఈ మాస స్వరూపం అన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. గీతాకారుడి వాక్యాన్ని స్మరించుకుంటూ ఈ మాసంలో దాన సంకల్పం చేద్దాం యథాశక్తి. ఒక ఆలయం నిర్మించే సమయంలో ఆలయానికి సంబంధించిన భూమి దానం నిర్వహించబడుతున్నటువంటి తరుణంలో అంతా చేయలేని ఎడల యథాశక్తి కొండంత దేవుడికి కొండంత మనం ఏర్పాటు చేయలేం గనక పుష్పమాలికలు, ఉపచార ద్రవ్యాలు, సౌగంధిక వస్తువులు, అభిషేక ద్రవ్యాలు, అలంకరణ వస్తువులు ఆలయంలో భక్తుల వినియోగించే నిమిత్తమై, సేవకై అర్పించే నిమిత్తమై వివిధములైనటువంటి ఉపయోగకరంగా ఉండేటటువంటి ప్రయోజనాన్ని అందించేటటువంటి వస్తువులు, ఆలయ అలంకార నిర్వహణమై చేసేటటువంటి ప్రయత్నాలు, వాటిలో మనమంత సహకారం వస్తుతః లేని ఎడల శారీరకంగా శ్రమను అనుసరించి అయినా యథాశక్తి ఆలయాలలో సాయంత్రం వేళ
భజన చేయడం, ఇది ధ్యానం కిందికి వస్తుంది. ఉదయం స్నానం చేయడం, మధ్యాహ్నం దాన సంకల్పం చేయడం, సాయంత్రం ఆలయంలో ధ్యానం చేయడం. ఈ ధ్యానం అనేది పరమాత్ముడిని మన మనసులో నిలుపుకునేటటువంటి పరమోత్తమమైన మార్గంగా, పరిహారం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. మార్గశీర్ష మాసంలో మనం చెయ్యకూడని పని ఏదైనా ఉందా? ఉంది అంటుంది జ్యోతిష శాస్త్రం. ఈ మాసమంతా కూడా శరీరానికి నువ్వుల నూనెను రాచుకొనకూడదు. చర్మానికి విశేషంగా ఆంగ్లంలో చెప్పాలి అంటే ఎక్స్టర్నల్ అప్లయన్స్ అంటూ ఉంటాం. దేహం పైన ఇలా ముడతలు గీతలు పడిపోతూ ఉండడంతో ఇవేవి కూడా కనిపించకుండా ఉండే నిమిత్తమే పలువురు దేహం పైన నువ్వుల నూనె అలదుతూ ఉంటారు. అలా అలదకూడదు. దేహంలో ఈ కుజ శని సంబంధంగా వచ్చేటటువంటి మార్పులను సూచించే విధంగా ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుకూలంగా పగటి కాలం తక్కువ, రాత్రి ఎక్కువ కావడంతో సూర్య సంచారం బలహీనమైన కారణం చేత దేహంలో ఉండే వేడి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. బయట అంత వేడి లేని కారణం చేత చల్లదనం, శీతువు పెరగడంతో దేహంలో వాత గుణం పెరుగుతుంది. ఈ వాతము త్రివిధములు అంటుంది ఆయుర్వేద శాస్త్రం. త్రివిధంగా ఉండే ఈ వాతములో ఆమవాతం విశేషంగా ఈ మార్గశీర్ష మాసంలో ఉత్తేజం పొందడంతో కీళ్ల నొప్పులు కలవారికి కీళ్ల నొప్పులు రెట్టింపు అవుతాయి. వివిధములుగా ఉండేటటువంటి శారీరకపరమైన రుగ్మతలలో ఈ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, వేళ్ల నొప్పులు, భుజాల నొప్పులు, మడమలు, శరీరంలో ఉండేటటువంటి 8 సందులలో ఉండేటటువంటి ఈ నొప్పులు పెరిగిపోయి వాతం ప్రకోపించడంతో ఆమవాతంగా స్థిరీకరింపబడడంతో ఆమవాతానికి ఆయుర్వేదం చెప్పిన సులభమైన ప్రధానమైన మార్గం దేహానికి నూనె అందించకపోవడం. బాహ్యంగా కానీ ఆంతరంగిక కానీ నూనె వినియోగించకూడదు కనుక ఆ ఆలయాలలో నూనెను భగవత్ సేవలో వినియోగించిన ఎడల ఇతోధికమైన ప్రయోజనం పొందగలుగుతాం. స్నానం, దానం, ధ్యానం అనే మూడింటిని ఈ మాసమంతా అనుసరిద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. గోవు యొక్క మయం గోమయం, ఆ గోమయంతో అలికితే వ్యాధికారకమైనటువంటి క్రిములు నశించిపోతాయి. ఆవు పేడ హోమంలో పడి వాసన వస్తే ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి అటువంటి గోవు యొక్క పురీషం ఆ గోమయంలోంచి పిడక చేసి ఆ పిడకని అగ్నిహోత్రమునందు సంస్కరిస్తే అందులోంచి వచ్చినటువంటి భస్మని ధరిస్తే, స్నానం చేయకపోతే పొడి భస్మ పెట్టుకుంటారు, స్నానం చేస్తే సజల భస్మ అంటారు, నీటితో తడిపిన భస్మ పెట్టుకుంటారు. రక్ష పెట్టవలసి వస్తే బొటన వేలుతో పెడతారు. పెద్దలు పిన్నలకి పెడుతున్నారనుకోండి, బొటన వేలుతో రక్ష కల్పిస్తున్నారు అని గుర్తు ఏంటంటే ఒక్క గీత లలాటమునందు అలంకారం చేస్తారు. ఇస్తే రక్ష పెట్టారు. ఏదో తీర్థయాత్ర కడుతున్నారు, పెద్దవారి దగ్గరికి వచ్చి ఏ గురువుగారి దగ్గరకో, గురువుగారు చాలా జటిలమైన యాత్ర కడుతున్నాం, మమ్మల్ని ఆశీర్వచనం చేయండి అంటే గురువుగారు పూజ చేసుకుని వచ్చి రేపు ఇన్ని గంటలకి రా అని ఆ పూజ పీఠం నుంచి లేచి వచ్చి ఆ భస్మ తీసి బొటన వేలుతో పెడతాడు. రక్ష ఒంట్లో బాగులేదు, చంద్రశేఖరాష్టకం చేసి రక్ష పెడతారు. అది భస్మ వైదికమైనటువంటి అలంకారం. కాబట్టి ఆ భస్మ ఎక్కడి నుంచి వస్తోంది? అగ్ని వలన వస్తోంది. అగ్ని లేకపోతే భస్మ ఎక్కడి నుంచి వస్తుంది? అలంకారం ఏది? పరమశివలింగానికి అభిషేక ప్రారంభకాలమనందు మొట్టమొదట పొడి విభూతిని కానీ సల్లి అభిషేకం ప్రారంభం చేస్తే శైవాగమం ఏం ఫలితం చెప్పిందో తెలుసా? ఈ బ్రహ్మాండంలో ఎన్ని పువ్వుల చెట్లు ఉన్నాయో అన్ని పువ్వుల చెట్లకున్నటువంటి అన్ని పువ్వులు కొయ్యకూడదు. చెట్టు నుంచి పువ్వులు కోసేటప్పుడు కొన్ని పువ్వులు విడిచిపెట్టేయాలి చెట్టుకి. అలా శాస్త్రీయంగా పువ్వులు కోసి ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగలకుండా ఆ పువ్వులు తెచ్చి శంకరుడికి పూజ చేస్తే ఎంత ఫలితమో, భస్మ మొట్టమొదట పొడి భస్మ వేసి తర్వాత భస్మ జలంలో కలిపి భస్మజలాభిషేకం చేస్తే అంత ఫలితం. ఆ భస్మ ఎక్కడి నుంచి వస్తుంది? అగ్ని లేకపోతే. అగ్ని అంతటి ఐశ్వర్యకారకం. అగ్ని శ్రియమిచ్చేత్ హుతాశన.
అసలు శ్రియం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగ్ని నుంచి వస్తుంది. శ్రియం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఐశ్వర్యం అనుకుంటారు. కాదు, ఐశ్వర్యము అన్ని వేళలా శ్రియం కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రియం శ్రియం అని 2 మాటలు ఉంటాయి శాస్త్రంలో. ప్రియం అంటే ఏమిటో తెలుసా? నా మనసు కోరుకున్నది ప్రియం. ప్రియం అన్ని వేళలా ఉద్ధరణ హేతువు కాదు. మనసు కోరుకున్న కోరికలన్నీ కూడా ఉద్ధరణ హేతువులు కావు. అందుకే ప్రియం తీర్చుకునే ప్రయత్నం చేస్తే ప్రేయో మార్గం అంటారు. శ్రియం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? శంకరాచార్యుల వారు ఎక్కడ మాట్లాడినా శ్రియం ఇమ్మని అడుగుతారు. శ్రియం అంటే ఏది నన్ను ఉద్ధరిస్తుందో అది నాకు అనుగ్రహింపబడుగాక. నా ధర్మపత్ని యందు నా మనసు నిలబడడం, నాకు ధార్మికంగా పరమేశ్వరుడు ఏది ఇచ్చాడో దానివల్ల నేను పరమ సంతోషంతో సంతృప్తితో జీవనం చేయడం, ఇంకొకరిని బాధ పెట్టాలనే కోరిక నాకు పుట్టకపోవడం, ఇవన్నీ శ్రియం. దాని చేత నేను సంతోషంగా బ్రతికేస్తున్నాను అనుకోండి, నేను శ్రేయో మార్గంలో ఉన్నాను. ప్రేయో మార్గంలో వెడుతున్నానని గుర్తు ఏమిటంటే చాలా ఉండొచ్చు, కానీ అవి ఒకనాడు నన్ను కాల్చడం మొదలు పెడతాయి. అప్పుడు చాలా భయంకరమైన స్థితికి వెళ్ళిపోతాను. ఎందుకనంటే ఏదైనా పుచ్చుకోగానే పాడు చేసేది. ఒక వ్యక్తి విషం పుచ్చుకున్నాడు అనుకోండి, ఉత్తరక్షణం చచ్చిపోతాడా? దాని బాధ అనుభవించి అనుభవించి చచ్చిపోతాడు. ఒళ్ళు కాలిందనుకోండి, వెంటనే పోతాడా? బాధ అనుభవించి అనుభవించి మరణిస్తాడు. ఒక తప్పు చేశాడనుకోండి, అది కట్టి కుడిపిన తరువాత అనుభవించాలి చేసినందుకు. కాబట్టి నాకొద్దు. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. నాకు ఈశ్వరుడు రాచమార్గంలో, రాజద్వారే రాజగృహే, ధార్మికమైన నా కర్మ వలన నాకు ఏమిచ్చాడో అది తప్ప నాకు ఏ పాటి అనుమానం ఉన్నా నాకు ఇంకొక రకంగా వచ్చింది నాకు అక్కర్లేదు. అదే నాకు రక్షణ అని నేను నమ్మి, నాకు వచ్చిన తృణమైనా సరే ఇంతకన్నా ఏం కావాలని నేను బ్రతకగలిగితే అది శ్రేయో మార్గం. ఒకవేళ మహదైశ్వర్యమే ఇచ్చేశాడు ఈశ్వరుడు, ఇచ్చేసిన దాంతో నేను అక్బర్ని పాడు చేయలేను. కొంతమంది ఐశ్వర్యవంతుల్ని చూడండి, వాళ్ళకి ఈశ్వరుడు ఎంతో ఐశ్వర్యాన్ని కటాక్షిస్తాడు, కానీ అది ఎందుకు పనికొస్తుంది? ఒక గొప్ప కళాశాల నిర్మించడానికి హేతు అవుతుంది, ఒక గొప్ప దేవాలయం నిర్మాణం చేయడానికి హేతు అవుతుంది, ఎందరో చదువుకోవడానికి హేతు అవుతుంది, ఎందరో జీవితంలో సంతోషంగా ఉండడానికి కారణం అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి భగవద్ అనుగ్రహం ఉంది అని గుర్తు. వాళ్ళు శ్రేయో మార్గంలో వెళుతున్నారు, వాళ్ళు ప్రియో మార్గంలో వెళ్ళటం లేదు. వాళ్ళని ఏం పాడు చేయలేదు. డబ్బు పాడు చేస్తుందన్నమాట తప్పు. పాడు చేసేది మనస్సు. మనసు సక్రమ మార్గంలో ఉన్ననాడు నీ దగ్గర ఎన్నున్నా పాడు చేయు. మనసు సక్రమ మార్గంలో లేని నాడు ఏది ఈశ్వరుడిచ్చినా అది పాడు చేసుకోవడానికి వాడుకుంటాడు. కాబట్టి ఆ శ్రేయో మార్గంలో వెళ్ళేటట్టుగా మంచి బుద్ధినిచ్చి రక్షించేవాడు ఎవరంటే అగ్నిరూపంలో ఉన్న పరమేశ్వరుడు. అందుకే శ్రియమిచ్చేత్ హుతాశన, శ్రియం దేహి, ఓ అగ్నిహోత్రుడా మాకు శ్రియాన్ని కటాక్షించు, మాకు శ్రేయో మార్గాన్ని, మాకు ప్రేయో మార్గం మాకొద్దు. ప్రియాన్ని సాధించాలనేటటువంటి పట్టుదల కానీ కోర్కె కానీ మాకు కలగకుండుగాక. ఈశ్వరుడు మాకు ప్రియమగుగాక, ధర్మము ప్రియమగుగాక. అప్పుడు ప్రియము శ్రియమవుతుంది. అలా మా మనసు తిరుగుగాక. ఇది ఎవరి వలన అనుగ్రహింపబడుతుంది అంటే అగ్ని వలన అనుగ్రహింపబడుతుంది. ఆ అగ్ని అలా ఎందుకు ఇవ్వగలుగుతున్నాడు అంటే ఆ అగ్ని ద్వారా ఇవ్వడం శివుని యొక్క తేజస్సు, అది శివ విభూతి. అందుకే అలా ఇవ్వగలిగినటువంటి శివస్వరూపం అగ్నిలింగంగా అరుణాచలంలో వెలిచి ఉన్నాడు. అరుణాచలంలో ఉండేటటువంటి మహానుభావుడు చాలా చమత్కారంగా ఉంటుంది. అక్కడ ఒక్క శివుడిగా కాదు, ఒక విశేషం ఉంది. కొండంతా శివుడు, ఆ కొండ శివుడు. అందుకే గిరి ప్రదక్షిణం. అక్కడ శివుడికి ప్రదక్షిణం అంటే అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కాదు, అరుణాచలం కొండకి ప్రదక్షిణం చేస్తే అదే శివ ప్రదక్షిణం. అది కూడా మామూలుగా చేయరు. అరుణాచల క్షేత్రానికి ఒక విశేషం ఉంది. అక్కడ ఏ విధమైనటువంటి నియమం అన్వయము కాదు. అందుకే అక్కడ ప్రదక్షిణం చేసేటప్పుడు మార్గమధ్యంలో ఆహార పదార్థాలు కూడా పట్టుకెడతారు. ఏ జంతికలు, చికోనీలు ఇలాంటివి పట్టుకెళ్ళి చక్కగా ఏ గుడికి వెడితే ఆ గుళ్ళో కూర్చుని కీర్తనలు పాడుకుంటారు, భగవత్తత్వం చెప్పుకుంటారు. కాబట్టి అరుణాచలంలో కొండ శివలింగం, అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తి కూర్చుని ఉంటారు. నమః శివాయ నమః శివాయ హర హర శంకర
శివాయ